సాయి దుర్గ తేజ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'సంబరాల ఏటిగట్టు'. అయితే సాయి దుర్గ తేజ గారు ఈ 'సంబరాల ఏటిగట్టు' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'బ్రో'. అయితే ఈ 'బ్రో' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ కూడా అయ్యింది. అయితే 'బ్రో' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే సాయి దుర్గ తేజ గారు 'బ్రో' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'సంబరాల ఏటిగట్టు' మూవీతో మన ముందుకు వస్తున్నారు సాయి దుర్గ తేజ గారు. చూడాలి సాయి దుర్గ తేజ గారికి ఈ 'సంబరాల ఏటిగట్టు' మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'సంబరాల ఏటిగట్టు' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'సంబరాల ఏటిగట్టు' మూవీని డైరెక్ట్ చేస్తుంది రోహిత్ కేపీ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వి ఆంజనేష్ లోక్నాథ్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కె నిరంజన్ రెడ్డి ఇంకా చైతన్య రెడ్డి. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సాయి దుర్గ తేజ, ఐశ్వర్య లక్ష్మి ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే 'సంబరాల ఏటిగట్టు' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ఐశ్వర్య లక్ష్మి గారు. అయితే ఐశ్వర్య లక్ష్మి గారు ఈ 'సంబరాల ఏటిగట్టు' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కింగ్ ఆఫ్ కోత'. అయితే ఈ 'కింగ్ ఆఫ్ కోత' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే ఐశ్వర్య లక్ష్మి గారు ఈ 'కింగ్ ఆఫ్ కోత' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'సంబరాల ఏటిగట్టు' మూవీతో మన ముందుకు వస్తున్నారు ఐశ్వర్య లక్ష్మి గారు. చూడాలి ఐశ్వర్య లక్ష్మి గారికి ఈ 'సంబరాల ఏటిగట్టు' మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'సంబరాల ఏటిగట్టు' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'సంబరాల ఏటిగట్టు' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం ఈ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ 'సంబరాల ఏటిగట్టు' మూవీని ఈ 2025లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీ రిలీజ్ అయ్యాక సాయి దుర్గ తేజ గారికి ఇంకా ఐశ్వర్య లక్ష్మి గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'సంబరాల ఏటిగట్టు' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.